నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డయట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నేనైతే 3 months తీసుకోమని అడ్వైస్ చేస్తాను. మీరు మంత్లీ అయినా తీసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. ఫ్యామిలీ నుంచి ఒక్కరు జాయిన్ అయినా కూడా డెఫినెట్లీ ఫ్యామిలీ అంతా బెనిఫిట్ అవుతారు. లైఫ్ లాంగ్ పనికి వస్తుంది చాలా విషయాలు. సో ఏం ఎక్కువ ఆలోచించండి, కుదిరితే మాత్రం డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఒకవేళ కుదరకపోతే ఇప్పుడు నేను చెప్పే ఆసనాస్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా ఫాలో చేయండి. హెల్త్ని బాగా చూసుకోండి. సో వెయిట్ లాస్కి ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు ఏ ప్రాబ్లం ఉందో ఫస్ట్ అది గమనించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, పీసీఓఎస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేదా టైప్ 2 డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా థైరాయిడ్ ఎలా తగ్గించుకోవాలి, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ చేసే దాని మీద పెట్టండి. దానికి సపరేట్ డైట్ ఉంటుంది, హ్యాపీగా మొత్తం లెవెల్స్ నార్మల్ చేసుకోవచ్చు 3 months to 6 monthsలో. సో ఇది నార్మల్ అయ్యే ప్రాసెస్లో మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి డైట్ చేస్తూ ఉంటాం. సో థైరాయిడ్ నార్మల్ అవ్వుకుంటూ వస్తుంది. మీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ అవ్వుకుంటూ వచ్చుకుంటూ ఆ ప్రాసెస్లో హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. ఒకేసారి ఎప్పుడూ తగ్గకూడదు, అందరికీ అది పని చేయదు, పనికి రాదు. ఇప్పుడు ఒకవేళ అట్లా తగ్గినా మనకు అలా టెంప్టింగ్గా అనిపించినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి హెల్దీగా 2 నుంచి 5 kilos మ్యాక్సిమం తగ్గాలి మంత్లీ. అంతకంటే ఎక్కువ తగ్గుతున్నప్పుడు, ఇప్పుడు 8 kilos 10 kilos మంత్లీ అలా తగ్గుతున్నప్పుడు ఫ్యూచర్లో బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అంత రిస్క్ తీసుకోకండి. అంటే ఇప్పుడు 30 years 40 years 50 years క్రాస్ అయినా కొద్ది ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలా కాకుండా హెల్దీ వేలోనే తగ్గండి. ఇప్పుడు చూడండి, ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ తగ్గేసేయండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోగా ఇన్హేల్ పైకి తీసుకోండి, ఎక్స్హేల్ స్లోగా, మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది స్లోగా ఒక 20 rounds తీసుకోండి. 20 rounds తీసుకున్న తర్వాత స్లోగా కార్నర్ ఆఫ్ ద మ్యాట్ రండి. కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వచ్చి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా మలాసన రండి. మలాసనలో ఒక 5 seconds దాకా కంపల్సరీ ఉండండి. అంటే 1 deep breath in and out 5 to 15 seconds మధ్యలో ఉండి మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ స్లోలీ మలాసన 10 seconds, మళ్ళీ స్లోగా పైకి. మీకు ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఇలా మొత్తం రాకపోతే ఇలా ఫింగర్ టిప్స్ తీసుకోండి, సరిపోతుంది. మళ్ళీ స్లోలీ మలాసన, మళ్ళీ స్లోలీ పైకి. ఇలా ఒక 20 rounds రానివ్వండి, ఏం పర్వాలేదు. 20 rounds ఓడ్చుకోండి. 20 rounds వచ్చిన తర్వాత స్లోగా ఇలా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి స్లోగా ఇక్కడ నుంచే పిడికిలతోటి ప్లాంక్ వెళ్ళండి. ఇప్పుడు స్లోగా పిడికిలతోటే మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ పిడికిలతోటే ఫార్వర్డ్ వెళ్ళండి. స్లోగా మళ్ళీ పిడికిలతోటి బ్యాక్, మళ్ళీ స్లోగా పిడికిలతోటి ఫార్వర్డ్. ఇలా ఒక 20 rounds తీసుకోండి. ఫుల్ స్ట్రెంగ్త్ వస్తుంది, చాలా చాలా మంచిది. మళ్ళీ సేమ్ స్లోగా చేతులు నార్మల్ ఓపెన్ చేసి అధోముఖ వచ్చేసి స్లోగా చైల్డ్ రండి. ఎందుకంటే అలిసిపోయి ఉంటారు కదా 20 rounds చేస్తే. చైల్డ్ నుంచి స్లోగా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టుకొని పృష్ఠాసన రండి. స్లోలీ మళ్ళీ కిందికి, మళ్ళీ నెక్ అప్ చేసుకొని లెగ్ బయటకి పుష్ చేసి ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోగా ఇలా, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. సేమ్ ఇది కూడా ఒక 10 rounds రిపీట్ చేయండి. మళ్ళీ కాసేపు రిలాక్స్. సేమ్ మళ్ళీ సెంటర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్ ఇలా, ఎక్స్హేల్ పైకి, ఇన్హేల్ స్లోగా, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది సేమ్ మళ్ళీ రిపీట్ చేసి 10 rounds రిలాక్స్ అవ్వాలి. అన్నీ ఈచ్ ఆసన్ 10 rounds మినిమం వచ్చేలా చూడండి. 10 rounds చేసిన తర్వాత లాస్ట్కి వజ్రాసన్, డీప్ బ్రెత్స్. ఒక 10 deep breaths రానివ్వండి. అది కూడా వజ్రాసన్ పోస్చర్లో కూర్చోవడానికి ప్రిఫర్ చేయండి. కూర్చోవడానికి రాకపోతే కింద ఏదైనా ఇక్కడ వేసుకోండి. మ్యాట్ ఎప్పుడైనా సరే ఇక్కడ పెద్ద పిల్లో ఇక్కడ ఉండాలి, కాళ్ళ మధ్యలో కాదు. వేసుకోండి. లేదా సుఖాసనాలో కూర్చోండి. ప్రాణాయామం ఒక 10 నిమిషాలు, ఓం మంత్ర 10 నిమిషాలు తీసుకోండి.
మీకు ఎంత టైం ఉందో అంత బట్టి 10 నిమిషాలను ఏం పెట్టుకోకండి, ఎంత టైం ఉందో దాన్ని బట్టి తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ యాడ్ చేసేసేయండి, చాలా బాగా సరిపోతాయి. మొత్తం కూడా వెయిట్ లాస్ అవుతారు, టోనింగ్ అవుతారు, ఇంచ్ లాస్ అవుతారు. నిద్ర ఒకటి సరిగ్గా వెళ్ళండి. ఫుడ్ నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను ఎలా తినాలి, ఎట్లా తింటే బెటర్, 80% ఆఫ్ ది స్టమక్ తినండి, ఇట్లాంటివి ఫాలో చేసేసేయండి, చాలా హెల్తీగా అవుతారు. ఓం నమః శివాయ.